జీవితాలు. ఎందుకంటే దేవుని ఆత్మ లేకపోవడం వలన, పరిశుద్ధాత్మ శక్తి పొందకపోవడం వలన నీ బ్రతుకు అలాగే నేలలో ఉండిపోయింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపం వెలుగుతుండాలి కానీ ఆరిపోయకూడదు నువ్వు. అందుకే బైబిల్ ఉంది కదా, ఆత్మను ఎవరు ఆర్పకుడు, అది మండుచుండాలి. యేసు ప్రభువారు అట మాట్లాడుతుంటే లోకాసు సువార్తలో వీరు హృదయాలు మండే అంట. కాబట్టి చూడండి అన్నమాట, అప్పటికి వాళ్ళ ఆత్మ పొందకపోయినా వాళ్ళ హృదయాలు మండే. లోకాసు సువార్తలో ఆ మాట ఉంది. లూకాసు సువార్త 24వ అధ్యాయంలోని ఆయన మాటలాడుచుండగా వాళ్ళ హృదయాలు మండి ఉన్నాయి అని చెప్పి 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచున్న లేఖనములను మనకు బోధపరచుచు మన హృదయములో మనలో మండు. చూడండి, బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండి ఉండలేదా అని ఒకరితో ఉన్నప్పుడు చెప్పుకునేది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనలో ఉండేటువంటి ఆత్మ మండుతూ ఉంటది, అది ఆరిపోదు, మండుతూ ఉంటది. మంట ఎక్కువైతే ఎలాంటి అడవినైనా తగలెట్టేస్తుంది, ఎలాంటి రోగాలైనా కాల్చేస్తుంది, ఎలాంటి పాపాలైనా కాల్చేస్తుంది, ఎలాంటి శాపాలైనా కాల్చేస్తుంది, ఎలాంటి దీనమైనటువంటి స్థితినైనా నలిపి పడేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మకున్న శక్తి అంత గొప్పది. అందుకే పైనుండి మీరు శక్తి పొందితేనే కానీ ఏ పని మీరు చేయలేరు. అందుకే బైబిల్లో ఉంది కదా, శక్తి చేత బలము చేత జరగని అనేక కార్యాలు నా ఆత్మ ద్వారా జరుగును అనేటువంటి మాట ఉంది.